డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో జల్ జీవన్ మిషన్ పనులు ఊపందుకున్నాయి. దాహర్తిలో అల్లాడుతున్న గ్రామాలకు గోదావరి నీళ్లు అందనున్నాయి. కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు 4.71 టీఎంసీల నీటితో ఈ సమస్యకు చెక్ పెట్టనున్నారు. 1650 కోట్ల రూపాయల నిధులతో వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టారు. 24,81,000 మందికి తాగునీటి అవసరాలు తీర్చేలా కూడా జల జీవన్ మిషన్ పనులను చేపట్టారు. ఇప్పటికే దీని కాంట్రాక్ట్ సంస్థ ప్రాథమిక సర్వే పూర్తి చేసింది. వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వాటర్ గ్రిడ్ పనులపై అధికారులు సర్వే చేశారు. జల జీవన్ మిషన్ పనులైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవి ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఊపందుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. దీపిక, ఏదైతే గోదావరి జిల్లాల్లో అంటే దహర్తికి పెద్ద సమస్య ఉండదు అనుకుంటారు, కానీ చాలా గ్రామాల్లో ఇక్కడ మంచినీటి ఎత్తటి చాలా తీవ్రతరంగా ఉన్న పరిస్థితి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యంతో పవన్ కళ్యాణ్ చూపిన చొరవతోటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 1647 గ్రామాలకి ఒక రక్షిత మంచినీరు అందించడానికి జలజీవన్ మిషన్లో ఒక ప్రాజెక్ట్ని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ శాంక్షన్ చేయించారు. ఇందులో దాదాపు 1650 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. అయితే ఇది ఇప్పటికీ కాలువల ద్వారా కానీ ఇతర భూగర్భ జలాల ద్వారా కానీ రక్షిత మంచినీరు అందిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల కలుషితమైన మంచినీరు గ్రామాలకు అందుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ గ్రామాలని గుర్తించి దాదాపుగా 1647 గ్రామాలని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇందులో మొదటి ప్రాజెక్టుగా 1650 కోట్ల రూపాయలతోటి ఈ మంచినీటి పథకాన్ని అంటే ఒకే చోట పెద్ద ప్రాజెక్ట్ని నిర్మించే ప్రతిపాదనని ఇప్పుడు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి సర్వే కూడా పూర్తయింది. దీనికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. అయితే ఈ ప్రాజెక్టు గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక పర్యాయాలు ఒక ప్రతిపాదనని మీద చర్చ కూడా జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోటి అప్పుడు వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు జలజీవన్ మిషన్ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయింది. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలకు పైగా జలజీవన్ మిషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంది. దీన్ని అంచెలంచెలుగా తీసుకొచ్చేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. కూటమి ప్రభుత్వం తరపున ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే 1650 కోట్ల రూపాయలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దాదాపుగా 25 లక్షల మందికి రక్షిత మంచినీరు అందించడానికి మంజూరైన పరిస్థితి ఉంది. అయితే ఈ నిధులతోటి ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఏదైతే గోదావరి పక్కనే ధవళేశ్వరం బ్యారేజీకి సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా ఏదైతే నిర్దేశిత గ్రామాలు నిర్దేశిత ప్రాంతాలు అనుకుంటున్నారో ఆ ప్రాంతాలకి పైప్ లైన్ ద్వారా రక్షిత మంచినీటిని ఎలాంటి కలుషితం లేని మంచినీటిని సరఫరా చేయాలని చెప్పేసి సంకల్పించారు. ఇందులో భాగంగా చూసినట్లయితే ధవళేశ్వరంలో కానీ యుద్ధేశ్వరం ప్రాంతంలో కానీ ఈ ప్రాజెక్ట్ని చేపట్టడానికి ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక ఇప్పటికీ అమలుకి ఇప్పుడు సిద్ధమైంది. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కనుక అమలులోకి వచ్చినట్లయితే దాదాపు 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. 2 సంవత్సరాల్లో పూర్తయితే కనుక దాదాపుగా 1647 గ్రామాలకి ఈ మంచినీటిని సరఫరా చేస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం
మాస్టర్ ప్లాన్ అంతా కూడా కసరత్తు చేసి సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 1650 కోట్ల రూపాయలతో ఇది మొదటి దశ ప్రాజెక్టు కింద చెప్పవచ్చు. అలాగే మిగిలిన ప్రాంతాలకి చాలా గ్రామాలు ఉన్నాయి, వాటికి కూడా గోదావరి నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా మంచినీరు అందించడానికి ఈ కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం జలజీవన్ మిషన్ సంబంధించిన కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం నుంచి తెచ్చుకోకుండా పోవడం, తెచ్చిన నిధుల్ని సద్వినియోగం చేయకపోవడం, దాన్ని నిధుల్ని మళ్లించడం వల్ల ఈ నిధులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటి మీద గత 6 నుంచి 8 నెలలుగా అధ్యయనం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మొత్తం కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు జిల్లాలకి రావాల్సి ఉన్నాయి, గ్రామాలకి రావాల్సి ఉన్నాయి, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ విధంగా నిధులు రావాల్సి ఉన్నాయో కూడా అధ్యయనం చేసి దాని ప్రకారం ఒక్కొక్కటిగా రప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 4,500 కోట్ల రూపాయలతో ఒకేసారి 30,000 పనులను చేపట్టి ఇప్పుడు రోడ్లు నిర్మాణం చేసి ఇప్పుడు ప్రారంభించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ జలజీవన్ మిషన్ పథకంలో ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయినట్లయితే గ్రామానికి ఇంటింటికి కూడా కుళాయి ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. రక్షిత మంచినీరు కుళాయిలు కూడా ఇంటింటికి లేని ఇళ్ళకల్లా ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈ మొత్తం ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఈ జలజీవన్ మిషన్లో పూర్తి స్థాయిలో ప్రణాళికలో పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరిని నీటిని ఇంటేక్ పాయింట్ తీసుకుని ఎలాంటి కలుషితం లేకుండా నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలి పైప్ లైన్ ద్వారా అనేది ఈ ప్రతిపాదన. దీనికి త్వరలోనే మొత్తం కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.